హాయ్ ఫ్రెండ్స్, చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అనేది దోరగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో పచ్చిమిరపకాయల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కనుక కొంచెం ఎక్కువ తీసుకుంటే మేలండి పచ్చిమిరపకాయలు. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని 2 టమోటోలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ అండి. తీసుకుంటే తీసుకోండి, లేకుంటే టమోటోలు అనేది స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటుందని చింత చిగురు పచ్చడి తీసుకున్నానండి. టమోటోలు అనేది అదే కడాయిలో ఆయిల్ వేసుకొని చింత చిగురును ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. ఇది నేను మార్కెట్‌లో కొన్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోండి. నేను ఇక్కడ పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి అనేది ముందుగానే దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చింత చిగురు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మీరు రోటిలో అయినా దంచుకోండి, లేకుంటే మిక్సీ జార్‌లో అయినా వేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ జార్‌లో అనేది చూపిస్తున్నాను. పైపొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి. కారం కారంగా ఉంటుంది. చింత చిగురు పుల్లగా ఉంటుంది కనుక టమోటోలు, వెల్లుల్లి, వేయించుకున్న జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు, ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న చింత చిగురు, తగినంత సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చింత చిగురు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని పోపు అనేది వేసుకోండి. ఇక్కడ పోపు వేయడం నేను చూపించలేదండి, ముందుగానే వేసేసాను. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి.